ఎస్సీ రిజర్వేషన్స్ ను 20% పెంచాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లను 20% పెంచాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట సమితి అధ్యక్షులుగా గెల్వయ్యను ప్రకటించారు. మాట్లాడుతూ మాలా మాదిగా అని భేదం లేకుండా కలిసి పోరాటం చేస్తామని సమితి అధ్యక్షులు గెల్వయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని డిసెంబర్ 6న రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తామని చెప్పారు. రిజర్వేషన్ ఉద్యమాన్ని అదే రోజు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఎస్సీ రిజర్వేషన్ 20% పెంచాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మాకన్నా వయసులో కొద్దిగా పెద్ద ప్రొఫెసర్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం కాలేజీకి అప్లై చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ అర్హత వయసు దాటిపోయినాక కూడా 15% అంటున్నారు. కానీ అది కాదు, 2019 రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఎస్సీలు దేశవ్యాప్తంగా 19% ఉన్నారు, తెలంగాణలో ఇంకెక్కువ ఉన్నారు. మరి దాన్ని పెంచుకోవాలంటే రాజ్యాంగం అనుమతిస్తలేదు. కాబట్టి భారత రాజ్యాంగం రద్దు చేయాలి, ఎస్సీ రిజర్వేషన్ 19% పెంచాలి అని కేసీఆర్ అన్నాడు. అంటే మరి ఇప్పుడు మన వర్గీకరణ కనుక 20% చేస్తే ఈ గొడవే ఉండకపోయేది. రిజర్వేషన్లు పెంచి దీపక్ కుమార్ గారు అన్నట్టుగా మాకేం పంచాయతీ లేదు, అయిపోయింది అది. ఇక మేము ఉమ్మడిగా డబ్బులు కొట్టుకుంటూ తిరిగితే సమాజం మనకు క్షమించదు. మన మీద గురుతరమైన బాధ్యత ఉన్నది. 20% రిజర్వేషన్ పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. దానికోసం మనందరం పనిచేయాలి. నేను చాలా మందిని అడుగుతా ఉన్నా, ఇక ఉద్దయ బాబు అది వదిలిపెట్టండి, మనము వర్గీకరణప్పుడు కొట్లానం ఓకే అయిపోయింది. ఇక మళ్ళీ దాన్నే పట్టుకొని అదే సంఘం పట్టుకొని ఇంకా మాదిగా అని తిరిగితే సమాజం కూడా హర్షించదు. వాళ్ళు మనకు అందరూ సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు మనం 20% కోసం కొట్లాడాలి. 20% కొట్లాడేటప్పుడు ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు 42% కోసం. దానికి మద్దతుగా మనం మాట్లాడాలి. గిరిజనులకు 12 అడిగితే 10 ఇచ్చిండ్రు, ముస్లింలకు 12 ఇవ్వలే. మన డిమాండ్తో పాటు ఆ 3 డిమాండ్లు కూడా రెండవ డిమాండ్గా మనం పెట్టుకొని పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 మనం అనుకోవచ్చు ఎన్ని సంఘాలు పెడతారంటే ఎన్ని సంఘాలైనా పెడతాం, మేము అంత ఆసక్తి ఉంది.